సుప్రీంకోర్టు ధర్మస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని కోరుతూ మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, రాష్ట్ర నాయకులు లద్దా నర్సింలు, జిల్లా అధ్యక్షుడు మాల్యాల కిషన్ మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశామన్నారు. ఆ హక్కుల కోసం మాదిగలకు న్యాయంగా తీర్పు రావాల్సి ఉండగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు 59 మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా తీర్పును ఇచ్చినందుకు గాను తాము కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జాన్, స్వామి, సిద్ధరాములు, రాజు, చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం కొనసాగుతుండగా గత 30 సంవత్సరాల క్రితం ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటం ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే తీర్పు వచ్చింది. కాబట్టి తీర్పిచ్చిన సుప్రీంకోర్టుకు, దానికి కోఆపరేషన్ చేసిన అన్ని పార్టీలకు అందరికీ ఉద్యమ నమస్కారాలు. ఎందుకంటే దండోరా ఉద్యమంలో ఎంతోమంది పనిచేసి నేల కొరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉద్యమ ఫలాలు చూడకుండానే, ఉద్యమ లక్ష్యం చేరుకోకుండానే ఎంతోమంది నేల కొరిగినరు. ఈరోజు ఉద్యమ ఫలాలు అందుకోబోతున్నాం. కాబట్టి ఉద్యమ ఫలాలు అందించడానికి కృషి చేసిన ఈ రాజ్యాంగ ఫలాలను అందించడానికి కృషి చేసిన ఈ సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు కోఆపరేషన్తోనే వర్గీకరణ సాధ్యమవుతుంది. ఎస్సీ వర్గీకరణ 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. 59 ఉపకులాలకు న్యాయం జరిగితే ఏ కుల జనాభా దామాష ప్రకారం వాళ్ళకు అందినప్పుడే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పొత్తులున్నప్పుడు ఒక్కొల్లిద్దరు తిన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు తినడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలు ఫలాలు అందుకోబోతున్నందుకు నిజంగా దండోరా ఉద్యమంలో 30 సంవత్సరాలుగా పోరాటం చేసి ఇప్పటి వరకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరి సమితి ఈరోజు రామాయంపేట కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఒక మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు సంబరం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాల క్రితం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నప్పుడు ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మొదటి 5 సంవత్సరాలకు ఉద్యమం చేస్తున్నప్పుడు మొదటి 5 సంవత్సరాలు వర్గీకరణ సాధించి ఒక 4 సంవత్సరాల వర్గీకరణ అందుబాటులో ఉంది. అప్పుడు వర్గీకరణ అందుబాటులో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంతమంది ఈ యొక్క వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ చేసినప్పుడు అది సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఆ యొక్క 2004లో ఉద్యమం ప్రారంభించి మళ్ళీ ఇప్పటి వరకు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ మందకృష్ణ మాదిగన్న నేతృత్వంలో మేము అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క అప్పీల్ విషయంలో ఇప్పటి వరకు ఎన్నోసార్లు వాదోపవాదాలు జరిగిన తర్వాత ఐదుగురుతో కూడినటువంటి ధర్మాసనము, సుప్రీంకోర్టులో ధర్మాసనం ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక మంచి సంకేతం ఏర్పడింది. కాబట్టి దాని గురించి ఈరోజు మేము సంబరం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క బాధికలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు ఇన్ని రోజులు చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం ఫలాలు ఈరోజు అందుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా మేము ఇక్కడ ఉత్సవం చేసుకోవడం జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి ఎంతో జాతి కొరకు పనిచేసినటువంటి మందకృష్ణ మాదిగ ఏ యొక్క రాజకీయ పార్టీ పిలిచినా కానీ ఏ పార్టీలో పోకుండా సొంత స్వలాభం కోసం కాకుండా స్వార్థం చేసుకోకుండా జాతి కొరకు 30 సంవత్సరాలు పోరాటం చేసి వర్గీకరణ సాధించే దిశగా
ఇక ఈరోజు పనిచేయడం జరిగింది. అందులో భాగంగా కిషన్ రెడ్డి అన్న కేంద్ర మంత్రి గారు అన్నగారికి ఎంతో తోడ్పాటు చేశాడు. ఆయనకు మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది సామాన్యులు, రాజకీయ నాయకులు, వర్తక వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరు మా ఉద్యమానికి సహకరించిన వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మా యొక్క సంబరం ప్రతి ఒక్కరు కూడా మేము పంచుతూ ఈ యొక్క సంబరం చేసుకోవడం జరుగుతుంది. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మాదిగల యుద్ధము, మాదిగల దండోర ఉద్యమం మరి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రకాశం జిల్లా ఏదుమూడు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగ దండోర ఉద్యమం ఏర్పాటు జరిగింది. మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్యమం మొదలై మరి ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమంగా, బలమైన సాధనమైన ఉద్యమంగా నడిపిస్తూ అన్నగారి నేతృత్వంలో రాష్ట్రంలో కొనసాగుతుండగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగింది. అనేక ఉద్యమాలు, దండోర ఉద్యమం జరుగుతున్నప్పటికీ వర్గీకరణ కోసం చేసిన ఉద్యమాలకు ఈ సమాజంలో అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకొని అన్ని వర్గాల మద్దతు తీసుకొని మాదిగలకు, మాదిగ ఉక్కులకు న్యాయం చేయాలని మరి మందకృష్ణ మాదిగత్వంలో పోరాటం చేయడం జరిగింది. మరి ఈ పోరాటం చేసిన క్రమంలో మరి మాకు సహకరించిన మరి అన్ని రాజకీయ పార్టీలకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, మరి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరి ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఇచ్చింది. కాబట్టి వర్గీకరణ అమలు దిశగా మరి కేంద్ర ప్రభుత్వం కృషి చేసినందుకు మరి ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వర్గీకరణ బిల్లును అమలు చేసే విధంగా రాష్ట్రాల్లో మాదిగ కులాలకు న్యాయం చేసేందుకు వర్గీకరణ బిల్లును మరి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాదిగల దండోర ఉద్యమంలో మాదిగలు అనేక పోరాటం చేసి అమరులైనారు. మరి వాళ్ళ త్యాగాలు గొప్పవి, వాళ్ళ త్యాగాలు వెలగట్టలేము. కానీ ఇలా మాదిగ కులాలు చిరకాల వాంఛ, కోరిక వర్గీకరణ బిల్లు మరి అమలైంది. ఇలా మాదిగలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ, మరి ఇక్కడున్న ప్రభుత్వాలు అనేక రకాలుగా లెటర్లు రాసినాయి, లేఖలు ఇచ్చినాయి కేంద్ర ప్రభుత్వానికి. ఇది మాదిగల డిమాండ్ న్యాయమే. మాదిగ కులాలకు న్యాయం జరగాల్సిందే. మీరు వర్గీకరణ బిల్లు పెట్టండి అని అన్ని పార్టీలు సపోర్ట్ చేసినా కాబట్టి మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్గీకరణ బిల్లును అమలు చేసేగా చేసినాక ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్, జై మాదిగ.